అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమను వీక్షిస్తున్న దేవుని పిల్లైన మీ అందరికీ వందనాలు. ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రము. దేవుడిచ్చినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవా, ప్రేమస్వరూపి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నీ బిడ్డలతోనూ మాతోనూ మీరే మాట్లాడి మీ మహిమ కార్యాన్ని మా పట్ల జరిగించమని మాతో మాట్లాడడానికి మాతోనే ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవదేవుని నామమును మీ ఎల్లరికూ కూడా శుభములు కలుగునుగాక, ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగమును మనం గమనించినట్లయితే కనుక ఈ లేఖనములో ఒక రాజుగారు కనబడుతున్నారు. ఆ రాజుగారికి కోపము వచ్చింది. ఎంత కోపము వచ్చిందంటే కనుక ఆ కోపము ఆగ్రహంగా మారింది. ఆ ఆగ్రహము అత్యాగ్రహంగా మారింది. అంతతో ఆగిపోలేదండి. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా చంపేయమని ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అటువంటి కోపముతో ఈ రాజు ఉన్నారు. అసలు ఈ రాజు ఎవరు అంటే కనుక బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు. చాలా గొప్ప రాజు. అలాగే బబులోను సామ్రాజ్యం కూడా చాలా ఉన్నతమైనటువంటి సామ్రాజ్యము. అలాంటి రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ నెబుకద్నెజరు అనేటువంటి రాజుకు ఇంత కోపము ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఒకరోజు రాత్రి ఈయన ఒక కలగన్నాడు. ఇక ఆ రాత్రి నిద్ర పట్టడం లేదు. ఏదేమైనా ఆ కల భావాన్ని తెలుసుకోవాలని మరి ఆ దేశంలో జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి కొంతమందిని రప్పించడం జరిగింది. ఆ యొక్క బబులోనులో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు ఎవరు అంటే కనుక పరిశుద్ధ గ్రంథములో మనకు స్పష్టంగా రాయబడింది. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, మాంత్రికులు అనేటటువంటి వారు మరి అక్కడ జ్ఞానులుగా పిలువబడుతున్నారండి. మరి వారందరినీ కూడా ఈ రాజుగారు రమ్మని రాజుగారు అన్న మాట ఏమిటంటే, నేను రాత్రి ఒక కలగన్నాను, ఆ కల భావాన్ని మీరు చెప్పాలి అని చెప్పి మరి వారితో చెప్పడం జరిగింది. వాళ్ళు అంటున్నారు కదా, రాజా భావం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కళ చెప్పండి అని అడిగితే ఈ రాజుగారు అంటున్నారు కదా, కళ మర్చిపోయాను, కళ మీరే చెప్పాలి, భావం మీరే చెప్పాలని చెప్పి మరి ఈ రాజుగారు ఆ యొక్క బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులతో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ యొక్క జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు అంటున్నారు కదా, రాజా కళ చెబితేనే కానీ దాని భావాన్ని మేము చెప్పలేమయ్యా, నువ్వు కళ చెబితేనే దాని భావాన్ని మేము చెబుతాము అని చెప్పి వాళ్ళు అనడం జరిగింది. అప్పుడు రాజుగారు అంటున్నారు కదా, మీరు ఖచ్చితంగా కళను భావాన్ని మీరే చెప్పాలి, అలా చెబితే కనుక మీకు దానములు ఇస్తాను, బహుమానాలు ఇస్తాను, మహాఘనత ఇస్తాను. ఒకవేళ అలా చెప్పకపోతే కనుక, అనగా కళాభావం కనుక మీరు చెప్పకుండా ఉంటే కనుక మిమ్మల్ని చంపిస్తాను అనేటటువంటి మాట చెప్పడం జరిగింది. ఇదంతా కూడా దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చదువుదాం ఒకసారి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలు. రాజు నేను దాని మరచిపోతిని, కలను దాని భావమును మీరు తెలియజేయని ఎడల మీరు తుత్తునీలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంట కుప్పగా చేయబడును. చాలండి. చెబితేనేమో దానములు ఇస్తాను, బహుమానములు ఇస్తాను, లేకపోతే కనుక మీ ప్రాణాలు పోతాయని చెప్పేసి ఈ రాజుగారు మరి చెప్పడం జరిగింది. అప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క కల్దీయులుగా పిలువబడుతున్నటువంటి లేదా జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆలోచనలో పడతారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కళ తెలియకుండా భావము రాదు రాజా అని చెప్పేసి వాళ్ళు రాజుతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అన్నటువంటి మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 11వ వచనం చదువుదాం ఒకసారి. 11వ వచనం. రాజు విచారించిన సంగతి బహు అసాధారణమైనది, దేవతలు కాక మరెవరును ఈ సంగతి చెప్పజాలరు.
అంటే మీకు వచ్చినటువంటి కలను భావాన్ని చెప్పాలంటే దేవతలు మాత్రమే చెబుతారు, మరి వారు మన మధ్యలో నివసించరు కదా. రాజా, నీ భావము కళ కూడా మేము చెప్పలేము అని చెప్పేసి వాళ్ళు తేల్చేశారు. అప్పుడు ఆ సమయంలో ఈ రాజుగారికి కోపం వచ్చేసిందండి. కోపం వచ్చింది. మనం చదువుకున్నటువంటి మూలవాక్యములో మరి ఆయన ఏమంటున్నాడంటే కనుక, అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని చెప్పేసి ఒక ఆజ్ఞను జారీ చేశారు. అలా ఆజ్ఞ జారీ చేసిన వెంటనే మరి అక్కడ రాజదేహ సంరక్షకుడుగా పిలువబడుతున్నటువంటి అర్యోకుకు మరి ఈ వార్త చేరింది. ఏమనంటే కనుక, బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులుగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా చంపేయమని రాజు ఆజ్ఞాపించినట్టుగా ఆ వర్తమానము అర్యోకు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అర్యోకు ఏం చేస్తున్నాడంటే బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను వెదకడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళను చంపేయమని రాజు ఆజ్ఞాపించాడు కనుక. మొత్తానికి ఎట్టకేలకు మరి ఆ బబులోనులోనే మరి బందీలుగా దానియేలు అలాగే దానియేలు యొక్క ముగ్గురు స్నేహితులు ఉండడం జరిగింది. వారు కూడా జ్ఞానులుగా పిలువబడుతున్నారు. మరి ఈ వార్త దానియేలు దాకా వెళ్ళిపోయింది. వెంటనే దానియేలు రాజదేహ సంరక్షకుల అధిపతిగా ఉన్నటువంటి అర్యోకు దగ్గరకు వెళ్ళి, ఏం జరుగుతుంది, రాజుగారు ఏంటి ఇలా చేస్తున్నారు అని అడిగితే, మొత్తానికి ఈ అర్యోకు అనేటటువంటి ఈ యొక్క రాజదేహ సంరక్షణ అధికారిగా ఉన్నటువంటి ఈ అధికారి చెప్తున్న మాట ఏమిటంటే, రాజుగారికి కళ వచ్చింది. ఆ కళ భావాన్ని ఎవరు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు. కళ కూడా రాజుగారు మర్చిపోయారంట. కళభావాన్ని రెండు కలిపి చెప్పాలి. అలా చెప్పలేని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా చంపేయమని చెప్పడం జరిగింది అని దానియేలుకు మరి ఆ అర్యోకు అనేటటువంటి అతను చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ అప్పుడు దానియేలు అంటున్నాడు కదా, అయ్యా నాకు కొంత సమయం ఇస్తే గనక నేను ఖచ్చితముగా రాజుగారికి వచ్చినటువంటి కళను దాని భావాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అని అర్యోకు దగ్గర మరి దానియేలు చెబుతున్నట్టుగా మరి లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ అర్యోకు ఏం చేస్తాడంటే దానియేలును రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాడు. అప్పుడు దానియేలు డైరెక్ట్గా నెబుకద్నెజర్ రాజుతో చెప్తున్న మాట ఏమిటంటే, నీకు వచ్చినటువంటి కళను భావాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నాకు కొంత సమయం కావాలి రాజా అని అడిగితే, అప్పుడు నెబుకద్నెజర్ రాజు మరి కొంత సమయాన్ని దానియేలుకి ఇచ్చినట్టుగా మరి ఆ మరణ శాసనాన్ని కొంత సమయము ఆపినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుందంటే, బబులోనులో ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానులు మరి చంపడానికి సిద్ధముగా వ్యక్తి ఉన్నాడు. కానీ దానియేలు ఎలాగున్నాడంటే మరి అడ్డముగా నిలబడ్డాడు. కారణం ఏమిటంటే, కళభావాన్ని చెబితే గనక వాళ్ళు ప్రాణాలతో ఉంటారు, దానియేలు కూడా ప్రాణాలతో ఉంటాడు. కళభావాన్ని చెప్పకపోతే కనుక దానియేలు చనిపోతాడు, దానియేలు ముగ్గురు స్నేహితులు చనిపోతారు, అలాగే బబులోనులో జ్ఞానులుగా పిలువబడుతున్న వారు కూడా చనిపోవడం జరుగుతూ ఉంది. కానీ మరి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆ జ్ఞానులు మరి బ్రతుకుండాలంటే దానియేలు ఖచ్చితంగా కళభావాన్ని చెప్పు తీరాలి. సమయం అడిగాడు కాబట్టి దానియేలు ఇంటికి వెళ్ళిపోయాడు. ఈలోపు దేవుడు దానియేలుకు ఇచ్చినటువంటి గొప్ప ఆలోచన, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనం మనం చదువుదాం ప్రియులారా. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ మనము గమనించినట్లయితే గనక ఈ దానియేలు ఎలా ఉన్నాడంటే గనక మరి కళభావాన్ని చెబితే వాళ్ళ ప్రాణాలను కాపాడేవాడుగా ఉన్నాడు. అక్కడ అంతమంది జ్ఞానులు ఉన్నా కానీ దానియేలే వారికి ఆధారంగా ఉన్నాడు. దానియేలు యొక్క సమాధానం మీదే వారి ప్రాణాలు నిలవబడి ఉన్నాయి. వాళ్ళు బిక్కుబిక్కుమంట ఆ జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారందరూ కూడా బిక్కుబిక్కుమంట దానియేలు చెప్పేటటువంటి ఆ సమాధానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు చిత్రం ఏమిటంటే, దానియేలు గారికి ఈ బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు కన్నటువంటి ఆ కళ గ్రహింపులోనికి రావాలి. అంత మాత్రమే కాదు, దాని భావము కూడా ఈ దానియేలు గారికి గ్రహింపులోనికి రావాలి. ఇప్పుడు మనము మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథము 28:5, దుష్టులు న్యాయమెట్టిదైనది గ్రహింపరు, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. సరిగ్గా సరిపోయినటువంటి వాక్యము దేవుడు దానియేలుకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, యెహోవాను ఆశ్రయించువారు సమస్తమును గ్రహించుదురు. ఇప్పుడు దానియేలు ఆ కళను గ్రహించాలి, దాని భావాన్ని గ్రహించాలి. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యెహోవాను ఆశ్రయించిన వారి సమస్తమును గ్రహించుదురు అనేటటువంటి మాట దానియేలుకు జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టాడు. ఇక జ్ఞానుల వైపు
చూడడం లేదు, రాజుగారి వైపు చూడడం లేదు, కేవలము దేవుని ఆశ్రయించే ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించిన నరులు ధన్యులు అని లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనదని లేఖనం సెలవిస్తూ ఉంది. యెహోవాను ఆశ్రయించిన వారికి సంతోషము సమాధానము కలుగుతుంది అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. యెహోవాను ఆశ్రయించిన వారికి జయము కలుగుతుంది. యెహోవాను ఆశ్రయించిన వారు వర్ధిల్లుదురు. యెహోవాను ఆశ్రయించిన వారికి ఆయన హస్తము తోడుగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ భయము ఉండదు. యెహోవాను ఆశ్రయించిన వారు సంతోషము సమాధానముతో వర్ధిల్లుతారని లేఖనములో స్పష్టముగా రాయబడిన మాటను బట్టి మనము గమనించవలసిన విషయం ఏమిటంటే యెహోవాను ఆశ్రయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అనే మాట మరి మనము తరచుగా వింటూ ఉన్నాం. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో దానియేలు ఎవరిని చూడాలి, ఎవరిని ఆశ్రయించాలంటే దేవదేవుడైనటువంటి యెహోవాను ఆశ్రయించాలి. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితాల్లో కూడా కష్టాల సమయంలో, బాధల సమయంలో, వేదనల సమయంలో ఏం చేయాలో, ఎలా చేయాలో ఆలోచన తెలియక సతమతమైపోతున్నటువంటి సమయంలో మీకు వచ్చినటువంటి కష్టం వైపు మీరు చూడొద్దు, మీకు వచ్చినటువంటి బలహీనత వైపు మీరు చూడొద్దు, మీకున్నటువంటి రోగం వైపు మీరు చూడొద్దు. అన్నిటినీ కూడా నయము చేసి లయము చేసి గొప్ప జయాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇచ్చే దేవుని వైపు మాత్రమే మీరు చూడండి, ఆయన్ను మాత్రమే ఆశ్రయించండి అని మరి దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మరి దానియేలు గారు దేవుణ్ణి ఆశ్రయించడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదండి, దేవుని ఆశ్రయించినటువంటి ఈ దానియేలు గారికి దేవుడు మరలా ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ వాక్యము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యెహోవాను ఆశ్రయించినటువంటి ఈ దానియేలు చేయవలసినటువంటి రెండవ పని ఏమిటంటే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అని మరి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అనగా ఆ యొక్క విషయము తెలియాలి అంటే గనుక, ఆ యొక్క రాజుగారికి వచ్చినటువంటి కళ అనగా నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ తెలియాలి అంటే కనుక, దాని భావము తెలియాలంటే కనుక యెహోవాను ఆశ్రయించినటువంటి ఈ దానియేలు ఏమి చేయాలంటే మొర్ర పెట్టాలి. అలాగే మన కొన్ని విషయాల్లో మనము ఏమి చేయాలి అంటే మొర్ర పెట్టాలి, అనగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితముగా కార్యాలు జరిగిస్తాడు. మొర్రపెట్టి అనుభవం మనలో ఉండాలి. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి మనము రెండవదిగా మొర్ర పెట్టవలసిన వారమై ఉన్నాము. ఇప్పుడు దానియేలు ఆ కళను, కలభావాన్ని చెప్పడానికి, ఆ జ్ఞానులను ప్రాణాలతో నిలబెట్టడానికి ఆయన చేస్తున్నది 2 పనులు చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానము, దానియేలుకు దేవుడిచ్చినటువంటి మహాజ్ఞానం ఏమిటంటే దేవుని ఆశ్రయించాడు ఒకటి, రెండవదిగా మొర్ర పెడుతూ ఉన్నారు, అనగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదండి, దానియేలు గారు ఏం చేస్తారంటే 2వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే కనుక, దానియేలు గారు గృహానికి వెళ్ళి ఆయనకున్నటువంటి 3 స్నేహితులతో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటో మనము చదివితే కనుక, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలతో దానియేలు చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మనం ప్రాణములతో ఉండాలన్నా, ఆ జ్ఞానులు ప్రాణములతో ఉండాలన్నా ఖచ్చితముగా కళ భావం మనకు తెలియాలి. అలా తెలియాలంటే మర్మములను బయలుపరచు దేవుడు అయినటువంటి యెహోవా దేవుణ్ణి మనము ఆశ్రయించి ఆయనకు మొర్ర పెట్టాలి. కాబట్టి మీరు ప్రార్థించండి, దేవుడు ఖచ్చితముగా కార్యము జరిగిస్తాడని చెప్పి ఆ స్నేహితులను కూడా ప్రార్థించమని చెప్పి ఆయన గదిలోనికి వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ప్రార్థన విని జవాబిచ్చే దేవుడు గనుక ఆశ్రయించి ప్రార్థన చేసినటువంటి దానియేలుకు ఆ రాత్రికాల సమయములో ఈ రాజుగారికి వచ్చినటువంటి కళ, అలాగే కళ యొక్క భావము కూడా దేవుడు స్పష్టంగా బయలుపరచాడండి. మర్మములను బయలుపరచు దేవుడు గనుక
మొత్తానికి దానియేలుకు కావలసినటువంటి ఆ కళ వచ్చేసింది, కళ యొక్క భావము కూడా బయలుపరచబడిపోయింది. అప్పుడు వెంటనే ఈ దానియేలు చేసిన పని ఏమిటంటే మోకరించి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు, దేవుణ్ణి ఘనపరచడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రార్థించే అనుభవము మీ దగ్గర ఉంటే స్తుతించే అనుభవము కూడా మీ దగ్గర ఉండాలి. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థించేవాడు, ముమ్మారు స్తుతించేటటువంటి అనుభవం కలిగిన వాడు. అదే దానియేలు ఇప్పుడు చేసినటువంటి మహాకార్యము, మరి దేవుడు చూపించినటువంటి ఈ కళను బట్టి, కళ భావాన్ని బట్టి స్తుతించడం మొదలుపెట్టాడు. దేవదేవునికి స్తుతి చెల్లిస్తూ మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని జనాంగమా, మనము గమనించవలసిన విషయం ఏమిటంటే ప్రార్థన చేయాలి, అలాగే స్తుతి అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా మనము చేయాలి. ప్రార్థన స్తుతి రెండు కూడా మన జీవితంలో ఉండి తీరాలి. ఇదిగో దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని బట్టి మనము కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన మరి వెంటనే ఎక్కడికి వెళ్ళారు అంటే కనుక దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో రాయబడినటువంటి మాటల ప్రకారము ఈయన అర్యోకు దగ్గరకు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఈ అర్యోకు ఎవరు అంటే కనుక రాజుగారు యొక్క రాజదేహ సంరక్షణ అధిపతిగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు బబులోన్లో ఉన్నటువంటి జ్ఞానులను చంపమని కూడా ఇతనికి ఆజ్ఞాపించారు. మొత్తానికి దానియేలు గారు మొత్తానికి ఎక్కడికి వెళ్ళారంటే అర్యోకు దగ్గరికి వెళ్ళి, అయ్యా అర్యోకు, ఇదిగో రాజుగారు కన్నటువంటి కళ, దాని భావము కూడా నేను చెప్పడానికి సిద్ధముగా ఉన్నాను అని చెప్తే అప్పుడు అర్యోకు ఏం చేస్తాడంటే ఈ యొక్క బబులోను సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి నెబుకద్నెజరు దగ్గరికి దానియేలును తీసుకువెళితే అప్పుడు మొత్తానికి దానియేలు, అయ్యా రాజా, కళను వివరించడానికి మరి నేను సిద్ధముగా ఉన్నాను అంటే అప్పుడు రాజుగారు అంటున్నారు కదా. 2వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. రాజు నేను చూచిన కలయు, నీవు చూచిన కలయు, దాని భావమును తెలియజెప్పుట నీకు సఖ్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడీ విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్యదినములయందు కలుగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో రాజా, నీకు వచ్చినటువంటి కళను కానీ దాని భావాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానులు ఎవరు కూడా చెప్పలేరు. దాన్ని ఎవరు చెప్పాలి అంటే కనుక మర్మములు బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే మేము సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయనే ఆ యొక్క కళను దాని భావాన్ని కూడా చెప్పగల సామర్థ్యం కలిగిన దేవుడు. ఆయన నీకు దర్శనమిచ్చాడు, ఆయన నీకు ఆ కళను చూపించాడు. నీకు వచ్చినటువంటి కళ ఎలాంటి కళ అంటే కనుక అంత్య దినములలో జరగబోయేటటువంటి కళ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ నెబుకద్నెజరు అనేటువంటి ఈ రాజుకి దేవుడిచ్చినటువంటి ఈ కళ చాలా గొప్పదండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కళ ఆ కాలానికి ఈ కాలానికి అంత్య దినముల వరకు కూడా మరి లింకప్ అయినటువంటి కళ. దేవునికి స్తోత్రం. ఒక చాలా గొప్ప అద్భుతమైనటువంటి విశేష అంశము ఈ కళలో దాగి ఉంది. మొత్తానికి ఏదేమైనప్పటికీ మరి కళ నేను వివరించటం లేదు, కానీ దానియేలు గారండి ఆ కళ చెప్పి ఆ కళలో ఉన్నటువంటి భావమంతా కూడా చెప్పేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుతా అడుగుతాడు, రాజా అవునా అని అడిగితే రాజుగారు అంటారు కదా, అవును అదే నాకు వచ్చిన కళ అని చెప్పి ఆ రాజుగారు కూడా ఒప్పుకుంటారు. ఒకసారి 2వ అధ్యాయం 45 వచనం చదువుతాం. 2:45. చేతి సహాయము లేక
పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఎత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. చదవమ్మ. కల నిశ్చయము, ఇక్కడి నుంచి మనం గమనించాలి. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. మొత్తం మీద కలభావాన్ని కూడా మరి చెప్పడం జరిగిందండి. అలా చెప్పిన వెంటనే ఈ నెబుకద్నెజరు అనే రాజు ఏం చేస్తున్నాడో చూద్దాం ఒకసారి. 46వ వచనం. అంతటా రాజగు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచు దేవుడై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎట్టకేలకు ఈ రాజుగారు ఏం చెప్తున్నారంటే దానియేలు గారికి మరి సాష్టాంగ నమస్కారం చేశాడంటే. ఒక్కసారి మనం గమనిద్దాం. ఇదే రాజుగారు బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులను అనగా దానియేలును కూడా చంపేయమన్నారు. అదే రాజుగారు మరి చంపేయమన్నటువంటి ఆ రాజు నెబుకద్నెజరు అటువంటి ఆ రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దానియేలు యొక్క కాళ్ళ మీద పడతా ఉన్నాడు. గమనించవలసినటువంటి మాట ఏమిటంటే దానియేలు నిజంగా మరి ఆ కలభావాన్ని చెప్పకుండా ఉన్నట్లయితే కనుక ఖచ్చితముగా మరి చంపివేయబడుతుంది. కానీ సమస్యగా ఉన్నటువంటి ఏ సమస్య అయితే చంపడానికి పని పూనుకుందో ఆ సమస్య ఎవరంటే రాజుగారే అనగా నెబుకద్నెజరే. ఆ నెబుకద్నెజర్నే దేవుడు ఏం చేశాడంటే దానియేలు యొక్క కాళ్ళ మీద పడే విధంగా చేశాడు. గమనించవలసిన విషయం ఏమిటంటే మన జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు మనల్ని ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే భయంకరమైనటువంటి రోగాలు కావచ్చు, వేదనలు కావచ్చు, శోధనలు కావచ్చు. మనిషిని కృంగదీసేస్తాయి, చంపేంత ప్రయత్నం చేస్తాయి. కానీ మనము నమ్ముకున్నటువంటి దేవుణ్ణి మనం ఆశ్రయించి ప్రార్థన చేస్తే ఏ సమస్య అయితే మిమ్మల్ని కృంగతీస్తుందో, ఏ సమస్య అయితే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుందో ఆ సమస్య మీ కాళ్ళ మీద పడుతూ ఉంది. ఆ సమస్య మీ కాళ్ళ కిందకు వస్తుంది. అది మనము సేవిస్తున్నటువంటి దేవుడు దాన్ని ఆ విధముగా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు. మనం ఏం చేయాలంటే కనుక కంగారు పడకుండా ఆ సమస్య వైపు మనం చూడకూడదండి. సమస్యను పరిష్కరించేటటువంటి దేవుని వైపు మనం చూడాలి. దేవుని మనం ఆశ్రయించాలి, ప్రార్థన చేయాలి. ఖచ్చితముగా దేవుడు మరి దానియేలు జీవితంలో మరి ఆ కలను భావాన్ని చెప్పి ఏ సమస్య అయితే దానియేలును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉందో, ఆ జ్ఞానులను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉందో ఆ సమస్యే ఆయన కాళ్ళ మీద పడే విధముగా దేవుడు చేయడం జరిగింది. దేవుని మహిమ కలుగును గాక. మరలా ఆ దానియేలుకు బహుమానాలు ఇచ్చాడంటండి ఈ రాజు. అంత మాత్రమే కాదు, నీ దేవుడు దేవతలకు దేవుడు రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడనై ఉన్నాడనేటువంటి ఒక గొప్ప సాక్ష్యాన్ని కూడా మరి ఈ యొక్క రాజు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎంత గొప్ప కార్యం అండి ఇది, మహోన్నతమైనటువంటి కార్యము. అంత మాత్రమే కాదు, దానియేలుకు ఇంకను బహుమానాలతో పాటు ఇంకా ఇచ్చినటువంటి విషయాలు మనం చదువుకుందాము. 48వ వచనం చదువుదాము. దానియేలు గ్రంథము. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానమంతటి మీద అధిపతినిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మొత్తానికి దేవుడు మరి దానియేలుని హెచ్చించాడండి. ఈ రాజుగారు ఏం చేస్తున్నారంటే చక్కని పదవి ఇచ్చాడు, ఉన్నతమైనటువంటి పదవి, గొప్ప దానం ఇచ్చి అతనికి మరి సంస్థానం అంతటి మీద ఒక అధికారి పదవి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇస్తే దానియేలు ఏం చేశాడంటే మరి తన యొక్క స్నేహితుల కొరకు రాజుగారికి చెప్పాడు.
అయ్యా రాజా, ఈ గొప్పతనము నాదొక్కటే కాదు కానీ నాకు ప్రార్థనలో నా 3 స్నేహితులు కూడా సహాయపడ్డారు అని దానియేలు వారి గురించి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రాజుగారు ఏం చేస్తున్నారంటే ఆ 3 కూడా బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా కూడా దేవుడు చేసినటువంటి కార్యం. సమస్యే సత్కారంగా మారిపోయింది. సమస్యే మరి ఈ యొక్క దానియేలు జీవితంలో ఒక నూతనమైనటువంటి మరి ఏర్పాటులోనికి తీసుకురావడం జరిగింది. అద్భుతమైనటువంటి కార్యాన్ని దానియేలు చూడడం జరిగింది. దేవుని మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దానియేలు జీవితంలో వచ్చినటువంటి సమస్య, బబులోను జ్ఞానుల జీవితంలో వచ్చినటువంటి సమస్య మరి దేవుడు నయము చేయడం జరిగింది. ఎందుకు దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడంటే ఈ యొక్క దానియేలు దేవుణ్ణి ఆశ్రయించాడు, అంత మాత్రమే కాదు, దానియేలు ప్రార్థించాడు, దేవుడు ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు. గొప్ప కార్యాన్ని దానియేలు పట్ల దేవుడు జరిగించడం జరిగింది. అలాగే వాక్యం ఇచ్చినటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, మీ జీవితంలో కూడా మరి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నట్లయితే కనుక మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, ప్రార్థించండి. దేవుడు ఖచ్చితముగా ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు. అట్టి ధన్యతా భాగ్యము దేవదేవుడు మీ అందరి జీవితాల్లో జరిగించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం మీ ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా. ఇదిగో నీవిచ్చినటువంటి గొప్ప సందేశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం ఇచ్చినటువంటి నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి బలహీనతలు, శోధనలు, ఇబ్బందులు నాయనా, వాటి వైపు నీ బిడ్డలు చూడకుండా వాటిని తొలగించేటటువంటి, వాటిని లయము చేసేటటువంటి నీ వైపు చూస్తూ నిన్ను ఆశ్రయిస్తూ ప్రార్థిస్తూ ముందుకు సాగడానికి వాళ్ళకు ధైర్యమును, శక్తిని, బలమును అనుగ్రహించుమని ఇదిగో ఈ వాక్యము ద్వారా ప్రభువా నాయన ఆ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి కష్టాలను, నష్టాలను, బలహీనతలు అన్నిటినీ కూడా తొలగించి వేసి గొప్ప దీవెనాశీర్వాదాలతో నీ బిడ్డలు నడిపించుమని మా కొరకు త్వరగా రానయ్యన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాత. ఇప్పటి వరకు దేవుడు అనుగ్రహించినటువంటి చక్కని వాక్య సందేశాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమము మరి మీకు నచ్చినట్లయితే, ప్రభువు గనక మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే కనుక ఖచ్చితముగా మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాము. ఎవరికైనా కనుక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మరి స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ అందరి కొరకు అనుదినము ప్రార్థించడానికి మేము సిద్ధముగా ఉన్నాము. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.